ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక ఇక్కట్లో చిక్కుకున్నానయ్యా, ఏం చేయాలో తెలియడం లేదు అని కలతతో నిల్చున్నారా? దేనికి భయపడకండి. మీకు సహాయము చేయుటకు ఒక దేవుడు ఉన్నాడు కదా. ఆయన మీతో ప్రతిదినం మాట్లాడుచున్నారు కదా. కనుక ఎందుకు మీరు భయపడాలి? లేదు, ఇది చాలా పెద్ద సమస్యగా ఉన్నది, నాకు ఎవరు విడుదలనిచ్చెదరు అన్న పరిస్థితిలో నేను ఉన్నాను. ఉద్యోగంలో సమస్య, కుటుంబంలో సమస్య, ఒక ఇబ్బందిలో చిక్కుకున్నాను, ఉరిలో చిక్కుకున్నట్టుగా ఉన్నది. ఈ పక్క ఒక అవసరము, ఇంకొక పక్క ఈ మనుషులు ఈ విధముగా ఇబ్బంది పెట్టుచున్నారు, ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అనుకుంటున్నారా? దేవుడు మీకొక వాక్కునిచ్చుచున్నారు. నేను నిన్ను విడిపించెదను. 50వ కీర్తన 15వ వచనములో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎలాంటి ఇబ్బందిలో నుండైనా నేను నిన్ను విడిపించగలను అని దేవుడు చెబుతున్నారు. ఆయనకు సాధ్యం కదా. మీరు ఉన్న ఈ ఇబ్బంది పరిస్థితిలో ఎంత గొప్పదైనా సరే, మీకు డబ్బు అవసరము, అప్పుల బాధ, దుష్ట మనుషుల వలన కలిగే కార్యము, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, అందులో నుండి నేను విడుదల పొంది రాగలనా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ముగిసిపోయింది, ఇక అంతే అని అనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నారు, నాకు మొర్రపెట్టుము, నీవు నాకు మొర్రపెట్టితే నేను నిన్ను విడిపించెదను అని. నాకొక సహోదరుడు తెలుసు. ఆయన ఒక ఎస్టేట్లో మేనేజర్గా పనిచేయుచుండెను. ఎస్టేట్ ఉన్నది కదా, టీ ఎస్టేట్. అందులో మేనేజర్గా ఉద్యోగం చేయువారు. ఆయనకు, కార్మికులకు ఎప్పుడు సమస్య వస్తూ ఉంటుంది. వారు ఇతనికి విరోధముగా కొన్ని పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇతడు కూడా కొంచెం కఠినమైన మనుషుడుగా ఉండేవాడు. కనికరము చూపరు, చాలా స్ట్రిక్ట్గా నేనుంటాను అని చెప్పి ఆ బీద ప్రజల పట్ల కనికరము చూపేది లేదు. చాలా భయంకరంగా నడుచుకునేవాడు. అందువలన రోజులు గడవగా ఆ కార్మికులకు ఇతని మీద ఒక ద్వేషము కలిగినది. ఈ వ్యక్తి వలన మనకు సమస్య, న్యాయముగా మనకు రావాల్సిన మేలు రానంటున్నది, ఈ వ్యక్తి రూల్స్ మాట్లాడుచున్నాడు అని చెప్పి ఈ వ్యక్తిని ఎలాగైనా తొలగించాలని ఒక ఇబ్బందికరమైన పోరాటములో ఇతడు వారికి విరోధంగా మాట్లాడినందున కోపము వచ్చినది. అందువలన మేనేజర్ బంగ్లాని చుట్టుముట్టారు. వారు చుట్టుముట్టి ఇతన్ని చంపకుండా విడిచిపెట్టకూడదని వారు తీర్మానము చేసినారు. వారు భయంకరంగా చుట్టుముట్టిన వెంటనే ఆయనకొక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ఒక వ్యక్తి ఏమి చేయగలడు? కనుక ఏ సమయంలోనైనా ఆపద కలుగుతుంది, ఇంటిని విడిచి బయటికి రానిమ్ము అని కనిపెట్టుకుని ఉన్నారు. ఈయన ఇంటిని విడిచి బయటకు పోలేరు. కనుక పై అధికారులకు ఫోన్ చేసి తెలియజేసి చూశారు. అయితే వారు వేరొక పట్టణంలో ఉన్నారు, దాని ఓనర్స్. వారు చెప్పారు, ఇది మీ సమస్య, మీకు పరిస్థితి తెలుసు కదా, మీరే కదా మేనేజర్, సాల్వ్ చెయ్యండి అని చేయి విరిచారు. ఎవరూ కాపాడలేని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మరణ భయము అతన్ని కమ్ముకున్నది. ఇంట్లోనే కొన్ని రోజులుగా బంధింపబడిన పరిస్థితి. అతని భార్య, పిల్లలు అందరూ భయపడి ఉన్నారు. వారు చుట్టుముట్టారు. వీరు బయటకు పోలేని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో తప్పించుకోలేని ఒక పరిస్థితి. ఆ సమయములో అతని భార్య చెప్పింది, ఒకే మార్గమండి, మనల్ని కాపాడుటకు దేవునికి మాత్రమే సాధ్యము. మనుషులందరూ చేయి విడిచారు. మనమొక గొప్ప పోరాటములో, ఇబ్బందుల్లో చిక్కుకున్నాము. ఈ ఇబ్బంది నుండి విడుదల పొందాలంటే ఒకే మార్గము దేవుడే. అప్పుడు అతడొచ్చి మోకరించి తనను తాను తగ్గించుకుని మారు మనసు పొంది ప్రభువు వైపు చూశారు. అంతవరకు ఐఎమ్ ఏ మేనేజర్, ఆ అధికారము నాకు ఉన్నది, అది చేస్తా, ఇది చేస్తానని వీరాలు పలికేవాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి, లేదు, నేను ఇబ్బందిలో చిక్కుకున్నాను, నాకు విడుదలనిచ్చుటకై ఒక దేవుడు కావాలని తనను తగ్గించుకుని మోకరించి, దేవా నాకు సహాయము చేయుడి, నేను తప్పు చేశాను, నా అతిశయమును క్షమించండి, నాకు పవర్ ఉన్నది, నాకు అధికారము ఉన్నది, నేను ఏదైనా చెయ్యగలను అని అనుకున్నాను. ఇప్పుడు నా ప్రాణమునకు ఆపద, నాకు విడుదలనిచ్చుటకు మీకు మాత్రమే సాధ్యము అని చెప్పి కన్నీటితో దేవుని వెతికాడు. చూడండి, దేవుడు వెంటనే అతని కన్నీటికి జాలిపడ్డారు. అతడు తనను తాను తగ్గించుకున్నందున జాలి కలిగి మనుషుల దయను ప్రభువు కలుగజేసి ఆయనను హత్య చేయాలని తీవ్రతతో ఉన్న ఆ ప్రజల మనసులో మార్పుని కలుగజేసి తగిన సమయమునకు సహాయమును పంపి ఆ ఇబ్బంది నుండి విమోచించారు. ఆయనే ఈ
కార్యము గురించి చెప్పినారు. నాకు ఈ ఇబ్బంది వచ్చినంత వరకు నేను దేవుని వెతికినది లేదు. దేవుని ఎదుట నన్ను తగ్గించుకున్నవాణ్ణి కాదు. నేను మేనేజర్ని, నాకు పవర్ ఉన్నది, నాకు శక్తి ఉన్నది, నేనేమైనా చేయగలను అని అనుకుంటూ ఉండేవాడిని. అయితే ఆ ఇబ్బంది నుండి విడిపించుటకు దేవుడే నాకు అద్భుతము చేశారని ఈరోజు మీ జీవితంలో నా బలము, నా అధికారము, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, చూసుకుందాము అని అనుకుని మోసపోయి ఇబ్బందిలో ఉన్నారా? ఒకే ఒక కార్యము దేవుడు చెబుతున్నారు, నాకు మొర్రపెట్టుము. ఇప్పటి వరకు మనుషుల వైపు చూశావు, నీ పదవిని చూశావు, నీకు సహాయము చేయుదురని అధికారంలో ఉన్న వారి వైపు చూశావు. ఇప్పుడు పైకి చూడు, నాకు మొర్రపెట్టుము, నీవు పిలిస్తే నేను నీకు సహాయము చేసేదనని చెప్పి మిమ్మల్ని తగ్గించుకుని యేసయ్యా నాకు సహాయము చేయుడని పిలిచి చూడండి. వెంటనే ఇప్పుడే మీకు సహాయము కలుగును. మిమ్మల్ని దేవుడు పైకి లేపును, పరిస్థితులు మారును, అద్భుతము చూసెదరు. నిజంగానా? పిలిచి చూడండి ఇప్పుడు. అలాగే చెప్పండి, యేసయ్యా నాకు సహాయము చేయుడి, యేసయ్యా నాకు ఈ ఇబ్బంది నుండి విమోచన నిమ్ము, యేసయ్యా ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి నాకు విడుదల ఇచ్చి నన్ను కాపాడండి, యేసయ్యా నాకు ఒక అద్భుతము చేసి, యేసయ్యా నేను మీకు మొరపెట్టుచున్నాను. ఇంతవరకు నన్ను, నా బలమును, నా అధికారమును ఆనుకుని ఉన్నాను. ఆ పాపమును క్షమించండి. మీకు మొరపెట్టుచున్నాను. నాకొక అద్భుతము చేయుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.